హలో అండి, వెల్కమ్ టు దీపికాస్ హోమ్ కిచెన్. పండగలకు కానీ చిన్న చిన్న ఫంక్షన్లకి పూజలకి ఏదైనా స్వీట్ రెసిపీ 10-15 నిమిషాలలో సులువుగా రెడీ చేయాలి అంటే బాదుషా మోడల్లో ఉండే ఈ గోధుమ పిండి స్వీట్ మంచి ఆప్షన్ అండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి దాన్ని ఎలా చేయాలో మీరే 120 గ్రాముల గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి 2 చిటికెల ఉప్పు, పావు స్పూను బేకింగ్ సోడా వేసి కొంచెం కలపాలండి. కలిసిన తర్వాత వేడి నూనె కానీ నెయ్యి కానీ 4-5 స్పూన్లు వేసి పిండిలో బాగా కలిసే వరకు చేత్తో మెదపాలండి. పిండిని చేత్తో తిన్నప్పుడు ఈ విధంగా ముద్దలాగా ఆగాలండి. లేదు పొడిగా ఉందంటే ఇంకొంచెం వేడి నూనె కానీ నెయ్యి కానీ కలుపుకోవచ్చు. ఈ పిండిని అంతా చక్కగా ఇప్పుడు నీళ్లు కలుపుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు ఇంకొక కళాయిలోకి 120 గ్రాముల బెల్లము, అదే కప్పుతో ఒక కప్పుడు నీళ్లు, 2-3 యాలకులు వేసి మరగనివ్వాలండి. మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు అయింది. దాన్ని ఇప్పుడు మందపాటి చపాతీలాగా ఒత్తాలండి. కొంచెం నూనె వేసినట్లయితే చపాతీ ఈజీగా ప్రెస్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చిన్న వాటర్ బాటిల్ మూతలు కానీ లేకపోతే కప్పులు ఏవైనా ఉంటే ఈ విధంగా మూన్ షేప్లో కట్ చేసుకోవాలండి. చాలా సులువుగా వీటిని షేప్స్ కట్ చేయొచ్చండి. పిండినంతా చపాతీలాగా వచ్చి చంద్రాకారంలో కట్ చేసి పెట్టుకోవాలండి. బెల్లపు నీళ్ళు 10-15 నిమిషాల తర్వాత చిక్కబడి దగ్గర పడిందండి. గులాబ్ జామున్కి మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామో షుగర్ సిరప్ అదే విధంగా ఉండాలి. ఇప్పుడు నూనె కొంచెం వేడెక్కిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మనం కట్ చేసుకున్న ముక్కలన్నిటిని నెమ్మదిగా వేయించాలండి. 3-4 నిమిషాల తర్వాత నెమ్మదిగా గోధుమ రంగులోకి మారుతాయి. వీటన్నిటిని ఇదే విధంగా వేయించుకోవాలి. షుగర్ సిరప్లోకి అవసరమైనట్లయితే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. బిస్కెట్లు చూసారుగా ఈ విధంగా చక్కగా వేగాయో వాటన్నిటిని వేడిగా ఉన్న షుగర్ సిరప్లో కలిపి ఒక 3-4 గంటల పాటు పక్కన పెట్టినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే చంద్రాకారంలో ఉండే గోధుమ పిండి స్వీట్లు రెడీ అయిపోతాయండి. ఇవి చాలా అంటే చాలా సులువు. 10-15 నిమిషాల్లో మనం రెడీ చేసి పెట్టుకోవచ్చు. చూసారుగా లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. పండగల సమయంలో మనం హడావుడిగా ఉంటాం కాబట్టి గబగబా ఏదైనా స్వీట్ హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేయాలంటే ఇది మంచి ఆప్షన్ అండి. మీరు ట్రై చేయండి. నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.